వందనాలు వందనాలు అందాల గణపయ్య నీకు వందనాలు 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 నీకు వందనాలు వందనాలు అందాల గణపయ్య నీకు వందనాలు 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 నీకు వేల వేల వందనాలయ్యా గణపయ్య దేవ వేల వేల వందనాలయ్యా గణపయ్య దేవ వేల వేల వందనాలయ్యా గణపయ్య దేవ
దోషంబులన్నీ తుంచవే వాసిగా జగదాంబ నీకు వందనమమ్మా శ్రీ సరస్వతి మొరవిను మా వేడుకలు నీర శ్రీ సరస్వతి మొరవిను మా వేడుకలు సరస్వతి మొరవిను మా వేడుకలు నీర శ్రీ సరస్వతి మొరవిను మా వేడుకలు నీర ఈ సమయమునను గావు మా వేడుకలు నీర ఈ సమయమునను గావు మా వేడుకలు నీర దాస జనుల రక్షించే ఓ సుభాగ్యము సగమన 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 ఓ శ్రీగమ పాద పూజ చేసెద దర్శనము సరే శ్రీ సరస్వతి మొరవిను మా వేడుకలు నీర ఈ సమయమునను గావు మా వేడుకలు నీర ఈ సమయమునను గావు మా వేడుకలు నీర కరుణతోని కావు మండిని ఎల్లప్పుడు తమరి 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 శరణ సేవ కోరుచుండిని ఎల్లప్పుడు తమరి శరణ సేవ కోరుచుండిని ఎల్లప్పుడు తమరి పరమేశ్వరి వరువని మా ప్రార్థన లాలించు తల్లి పరమేశ్వరుని వలన ప్రార్థన లాలించు తల్లి పరమేశ్వరి వరువని మా ప్రార్థన లాలించు తల్లి పరమేశ్వరుని వలన ప్రార్థన లాలించు తల్లి ఎరవరలే కను మాకు వరములివ్వు వాచనీన శ్రీ సరస్వతి మొరవిను మా వేడుకలు మీర ఈ సమయమునను గావు మా వేడుకలు మీర ఈ సమయమునను గావు మా వేడుకలు మీర కందాపుని వదిన నీవిక బోధమ్ము బోధ 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 మందయానరమ్ము నేనిక బోధమ్ము బోధ మందయానరమ్ము నేనిక బోధమ్ము బోధ బంధుర పెనపోతంగ మందిరమున నుండువమ్మ బంధుర పెనపోతంగ మందిరమున నుండువమ్మ మందిర పెనపోతంగ మందిరమున నుండువమ్మ మందిర పెనపోతంగ మందిరమున నుండువమ్మ సుందరయన విన్నగరని వందన విడవాచనకొను శ్రీ సరస్వతి మొరవిను మా వేడుకలు మీర ఈ సమయమునను గావు మా వేడుకలు మీర ఈ సమయమునను గావు మా వేడుకలు మీర జయ సద్గురు శ్రీ మల్లికార్జున భగవాన్ కి కొల్లాపురి మాది కొమరప్ప వినగాదే కొల్లాపురి మాది ఆది రెడ్డికి నేను ముద్దుల సేవకుడరా ఆది రెడ్డికి నేను ముద్దుల సేవకుడరా ఆది రెడ్డికి నేను అంతఃకరణలోన నిలిచిన వాడనురా అంతఃకరణలోన ధరణి శ్రీ భూంపెల్లి పురుగులో వెలిసి ఉన్న ధరణి శ్రీ భూంపెల్లి పురుగులో వెలిసి ఉన్న ధరణి శ్రీ భూంపల్లి అంబారి శూని మల్లో ఆత్మలో వెలిసేదాను అంబారి శూని మల్లో ఆత్మలో వెలిసేదాను అంబారి శూని మల్లో నారాయణ పన్నులో మైకులు వ్యక్తరు మీరు ఎవరయ్యా మీరు నా నామం అడుగుతున్నావా నా కర్మ అడుగుతున్నావా నా పేరు అడుగుతున్నావా నా ఊరు అడుగుతున్నావా ఏం అడుగుతున్నారు పట్టణం ఏంది మీ కథ ఏంది బాగా ఇష్టమైన చూస్తూ చూడు ఈ కొత్తూరు గ్రామం వచ్చి బాగా గడపడ చేస్తున్నావు అంటున్నావా అవును నా నామము సామాంతుడు అనే మంత్రివారుడను సామాంతుడు అంటే చిన్న పెద్ద ముసలి అని తేడా లేకుండా అందరిని సమన్వయంగా మంచి దృష్టితో చూసేవారిని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే మంత్రిశేఖరుడు. అవునా? మా యొక్క పురము కొల్లాపురి పట్టణము. కొల్లాపురి అంటే ఇప్పుడు కొమరవెల్లి ఉంది చూడు, అప్పట్లో కొల్లాపురి పట్టణం అంటారు. అదే కొల్లాపురి పట్టణం మా పట్టణం.
రాజు ఆదిరెడ్డి, మా యొక్క రాణి నీలమదేవి, వారి వద్ద నేను సేవకుడను, నేను ఒక మంత్రి శేఖరుడను. ఆ యొక్క 8 మందిని మించి నేను 9వ వాడిని. ఆ ఎన్నిక 8 మంది మంత్రి శేఖరులు ఉంటారు. ఈ గ్రామం యోగక్షేమం అంతా చూసుకుంటాను. ఎవరికి ఏమి తక్కువడ్డా కానీ వారికి దానం చేస్తాను. మంచి చెడులన్నీ చూసుకునేవాడిని. ఇప్పుడు ఓలప్పుడు ఏమని ఇప్పుడు మా అమ్మగారు వస్తారు చూడండి.
6 కొడుకులు 6 కోడళ్ళు. అంటే నీకు భర్త లేకుండా 6 కొడుకున్నారా? అయితే అక్కడ భర్త పేరేంటి? ఆదిరెడ్డి అసలు. నీ భర్త పేరు ఆదిరెడ్డి, నీది కొల్లపురము. నీ కుమారుడు 6 కలరు. 6కి 9 సంవత్సరాల వయసు లోపల 3 సంవత్సరాల పిల్లలను తెచ్చి మేనవాళ్ళను 6కి పెళ్లి చేయించావు. కోడళ్ళంతా ఇప్పుడు తల్లిగారిలో ఉన్నారు, వెళ్తున్నారు. మీ కొడుకులు మీ వద్ద ఉన్నారన్నమాట. అంతేనా? ఇంకెవరన్నా చెప్పనున్నారా? ఉన్నారు నా భర్త వస్తున్నారు, చెప్తాను. జయ మల్లికార్జున స్వామి వారికి శ్రీరాజ రాజేశ్వరి ఎవరు మీరు? నేను మా యొక్క పట్టణమైన కానీ అడగండి. ఇక్కడ నా యొక్క పట్టణమైన కానీ కొల్లాపురి పట్టణం, నా యొక్క పట్టణం అని కొల్లాపురి పట్టణం. ఆ కొల్లాపురి పట్టణం ప్రపంచ కానకర్తనే కానీ నా యొక్క నామం ఆదిరెడ్డి అంటున్నారు. అవును అవును. అయితే నా భార్య అయినా కానీ నీలమాదేవి. అవును. నాకు 6 కుమారులు 6 కోడలు ఉన్నారు. మోటాడిరెడ్డి, గుడాడిరెడ్డి, కాటాలిరెడ్డి, గోలెల్మరెడ్డి, రెడ్డి, గడన కాపురెడ్డి. అవును. ఈ యొక్క 6 ఈ ఒక్క రెడ్డి ద్వారా 6 రెడ్డిలు 6 వంశాలు తయారైన నాయకు మూడల పేరు కూడా. అవును చెప్పండి. వన్నెలక్కమ్మ, ఉర్మిలమ్మ, ఉత్తరమ్మ, సుజనమ్మ, మాణిక్యమ్మ, విమలమ్మ. ఈ మందంగా ఉన్నాయి రాదా? మీ కోడల పేర్లు నాకు మందంగా ఉన్నాయి. అయితే మా యొక్క పెద్ద కుటుంబం ఉన్నది. ఇక్కడ సభ చేసుకుంటాం. సభ ఓకే ఓకే. సభ చేయుదాం ఇంకా సభకులందరూ సభ చేయుదాం ఇంకా సభకులందరూ సభ చేయుదామా మంత్రి రంబాబు కచులాను ఇందు మిలమించి మంత్రి రంబాబు కచులాను సకల శస్త్రములాను చదివిన వారి మంత్రి సకల శస్త్రములాను
నామ కూడా నాటి కావచ్చు. సూపర్ గా వచ్చిన నాట్యము వారికి ఏంది ఇచ్చి వారికి సంభవం వచ్చేసి పంపించండి. అవును అవును నీకు తెలుసు కదా, నీకు అన్ని తెలుసు కదా. మేము అట్లా తీసుకోను. దీనికి నచ్చినట్టు చేసి జై శ్రీ మల్లికార్జున స్వామి వారికి ఆనందం చూడు బావయ్యో. నాందం చూడు బావయ్యో. మాధవా పంపించండి. ఏమిస్తాం ఆ యొక్క మంత్రి వారు మీకు తాతయ్య అక్కడ అడుకొని తీసుకోండి. ఓ తాతయ్య ఇవ్వకపోతే 2 సేవలు పట్టి ఓ చూసుకో. తాతయ్య మాకేమి ఇస్తావు? ఆడే చేసినాం ఈడే చేసినాం ఏమిస్తున్నాం ఇచ్చేదాకా మేము ఎందుకు సోపతే మాకేమొస్తుంది ఇస్తే మరి జై మల్లికార్జున స్వామి వారికి గంగా భవాని రాణి గారి వస్తున్నారు. ఆ వారిని చూసుకుంటారు. అవును
యందు మా యొక్క తండ్రి ఆదిరెడ్డి, తల్లి నీలమ్మదేవి, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు కదా. మీ యొక్క తండ్రి ఆదిరెడ్డి, తల్లి నీలమదేవి, అవును. మీది కొల్లాపురం పట్టణము, కొమరవెల్లి, కొల్లాపురం పట్టణము. ఇంకా తమ్ముళ్ళు 5 తమ్ముళ్ళు ఉన్నారు కదా. సరే, మరి వాళ్ళు వస్తారు, మీరు ఇక్కడ కూర్చోండి. గుడారెడ్డి అంటారా? అవును. నువ్వు 2వ వార్డు అన్నమాట. 6 మందిలో 2వ వార్డు నేను. ఇంకా 4 ఉన్నారు. ఇంకా 4 ఉన్నారు. సరే, మహారాజు ఇక్కడ కూర్చోండి. నామం ఏమిటి? నీ పేరు పాకాలరెడ్డి. నీ భార్య పేరు ఉత్తరమ్మ. నీ తండ్రి ఆదిరెడ్డి. మీ తల్లి నీలమ్మదేవి. మీది కొల్లపూరి పట్టణమా? ఇంకా ఇప్పుడు 2 అన్నలు వచ్చారు కదా, 3వ వాడి. సరే, ఇక్కడ కూర్చోండి.
అంటారండి? గోనె ఎల్మారెడ్డి అంటారా? వ్యవసాయం నువ్వు చాలా ఆరితేరిన వాడు అన్నమాట. నీ అంత మంచిగా వ్యవసాయం ఏమీ లేదు. 1 ఎకరాన 40 క్వింటాలు పండిస్తావు కదా? దేని మీద తిరుగుతారు? ఇంకా ఇది ఎక్కనే. నీ భార్య పేరు తండ్రి పేరు ఆదిరెడ్డి, తల్లి పేరు నీలమాదేవి. ఓకే, వెరీ గుడ్. కూర్చో మహారాజా, కూర్చో. నీ పేరు గడనకాపా? మరి ఇద్దరు మంచుకున్నారు. మీ తండ్రి పేరు? మీ తల్లి నీలమదేవా? ఇప్పుడు తల్లిగారింటి కాడ ఉందా, నీ దగ్గర ఉందా? తల్లిగారింటి కాడ ఉందా? మీ చిన్న వయసులో పెళ్లి చేశారన్నమాట. సరే, మీ అన్నలు ఇక్కడ ఉన్నారు. जय मणिकंठ सरदार की जय। వందనములు మీకు వర్ష పోయేసేరా తల్లిగారు, వందనములు నీకు వర్ష పోయేసేరా తల్లిగారు, వందనములు నీకు వర్ష పోయేసేరా తల్లిగారు, వందనములు నీకు వర్ష పోయేసేరా తల్లిగారు,
అవును. ఏ మలికాలు సాముల వారికి నా చేనులో మంచి తండ్రి గారు అలాగే తండ్రి గారు మంచిగా అలాగే తండ్రి గారు మేము ఇప్పుడు చేనులకు వెళ్ళేదాం కదా వెళ్ళండి. అలాగే తండ్రి గారు ఆముల పొగలు ఈముల పొగలు ఆడవాళ్ళు తండ్రి గారు ఆవేగమే చేనులకు వెళ్ళి ఆ మంచిగా వేసేదాం. జయ మలికం గౌడానికి జయ జయ గురువే జయ సద్గురువే జయ జయ గురువే జయ సద్గురువే జయ గురువరారం జయ గురువరారం జయ మలికం గౌడానికి మీరైతే కుమారులకు మీ యొక్క మినిమం ఒక 1000 ఎకరాల జమీన్ ఉన్నదన్నమాట. అవును. ఒక్కొక్క కొడుకు 150 ఎకరాల జమీన్ చూడాలి. అవును. అంత కావాలి కదా. ఇంకా సైన్యాధిపతులు అందరిని చూసుకుంటూ ఉండాలా. మంచిగా సరే నేను దగ్గరుండి ఏపిస్తాను. కానీ మీరు కసీరుకు వెళ్ళండి. అమ్మవారేమో గృహంలోకి వెళ్ళండి. జయ మల్లికార్జున సావుల వారికి శివమయమే గగరాయిదంతా అవపుడు కలే గగరా గగరాయిదం బిల్లం పోయినందుకు చెరువు కుంటలు పోసినందుకు కాలం నీలం పోయినందుకు చెరువు కుంటలు పోసినందుకు కాలం నీలం పోయినందుకు చెరువు కుంటలు పోసినందుకు మట్టి చెరివే గాని సెల్లాలి లేవు. మట్టి చెరువే
స్వామి తమ నామం ఏమంటారు? చెప్పమంటావా? నన్ను చూస్తేనే గుర్తుపడతారు లోకమంతా కానీ ఆ యొక్క నామం అనగా బోలోశంకరుడు. ఈ నామం బోలోశంకరుడు అంటారు. వెండి కొండలో ఉండే మా పట్టణం కైలాసపురం పట్టణం. స్వామి మీ లీలలు మాకు ఏమని వర్ణించాలి కానీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం కథలో సవిస్తారం తెలుపు. చెప్పమంటావా? ఆ యొక్క కైలాసం నుండి ఇక్కడ ఎత్తుకాసులు చెప్పుతాను. భూలోకం లోపల ఆ యొక్క కొల్లాపూరి పట్టణం ఆదిరెడ్డి అనే రాజు ఉన్నాడు. అయితే చాలా ప్రజలు అష్ట కష్టాలు పెట్టు నాకు మొరకొచ్చినది. అందుకే ఇటు వచ్చి కొల్లపురి గ్రామం లోపల ఆదిరెడ్డి 1000 ఎకరాల జమీన్ ఉంది. 6 కొడుకులు 6 కోడళ్ళు ఉన్నారు. నన్ను మించిన ధనవంతుడు లేడు, నన్ను మించిన బలవంతుడు లేడు, నన్ను మించిన వాడి భూమి మీద ఎవడు కూడా లేడు అని ఆకారంతో విరమించున్నాడు. అతని ఒకసారి పరీక్షించి దగ్గరికి నేను భిక్షకు వెళ్ళేదాను. మరి మీరు ఈ రూపంగా పోతే ఎట్లయినా భగవంతుడని గుర్తుపడతాడు. అవును, గుర్తుపట్టి నీకు చిన్నగా చేస్తాడు. కావున నేను వేరే దంగం రూపంలో వెళ్ళి భిక్ష చేసినాను కదా. స్వామి రూపం చేసుకుని రావాలి. జై మల్లికార్జున స్వామి వారికి. హర హర మహాదేవ గుర్తుపట్టినావా? ఇప్పుడు ఎవరయ్యా మీరాలు, ఎవరయ్యా మీరాలు, ఇన్నేమో దక్కినారు, ఎవరయ్యా మీరాలు, ఇన్నేమో దక్కినారు, ఎవరయ్యా మీరాలు, మరిలో నా దాయాకున్నా, మరి నాకు తెలుపుమయ్యా, మరిలో నా దాయాకున్నా, మరి నాకు తెలుపుమయ్యా, మరిలో నా దాయాకున్నా. జై మల్లికార్జున స్వామివారికి. మీరెవరు, మీరు ఎందుకు వచ్చారు మా రాజ్యానికి అని అడుగుతున్నాను. సంగమయ్యను నేను భిక్షముకై వచ్చితిని, సంగమయ్యను నేను భిక్షముకై వచ్చితిని, సంగమయ్యను నేను భిక్షముకై వచ్చితిని, సంగమయ్యను నేను భిక్షముకై వచ్చితిని. రాజు వారితోను వేగముగా తెలుపుమయ్యా, రాజుగారితో వేగముగా తెలుపుమయ్యా, వేగముగా తెలుపుమయ్యా, వేగముగా తెలుపుమయ్యా, వేగముగా తెలుపుమయ్యా, వేగముగా తెలుపుమయ్యా. జై మల్లికార్జున స్వామివారికి. చంద్రశేఖర, ఆ యొక్క నేను భిక్షంకై సంగమయ్య రూపంలో వస్తున్నాను. రాజుగారితో నేను ఏమని తెలుపవలెనో, రాజుగారితో నేను ఏమని తెలుపవలెనో, రాజుగారితో నేను ఏమని తెలుపవలెనో, రాజుగారితో నేను ఏమని తెలుపవలెనో, రాజుగారితో నేను. మా ముచ్చటారా తెలుపు మీ రాజా, మా ముచ్చటారా తెలుపు మీ రాజావయ్యా, ముచ్చటారాకు తెలుపు మీ రాజావయ్యా. నీవు సవిస్తారంగా చెప్పు, ఏ పిటి గురించి వచ్చినావు, నీ నిజ స్వరూపం ఏంటి? ఏమో నాకు మాయలారి లెక్క కొడుతున్నావు, మాయ ఏమన్నా మాయ చేస్తే ఏమన్నా భయమవుతుంది. జై మల్లికార్జున స్వామివారికి. సంగమయ్యను నేను భిక్షము కావాలెనకు, సంగమయ్యను నేను భిక్షము కావాలెనకు, సంగమయ్యను నేను భిక్షము కావాలెనకు, సంగమయ్యను నేను భిక్షము కావాలెనకు, భిక్షము కావాలెనకు, భిక్షము కావాలెనకు, భిక్షము కావాలెనకు.
దగ్గర ఆ యొక్క నేను భిక్షం కోసమై నేను రాజు దగ్గరికి వెళ్ళి స్వామి మీరు శివజంగారు అవును రాజు వద్దకు భిక్షం అడగడానికి వచ్చారన్నమాట. అవును అయితే స్వామి మీరు ఇక్కడ కూర్చోండి, నేను మా రాజుగారు బాగా బిజీలో ఉంటాడు, నేను విచారించి వస్తాను. సరే సరే వెళ్ళిరండి. రాజుగారు మంత్రి ఓ రాజా వార్య వినుము తెలిపేదా నీతో నీ ఓ రాజా వార్య వినుము తెలిపేదా నీతో నీ ఓ రాజా వార్య వినుము తెలిపేదా ఒక మాట ఓ రాజా వార్య వినుము తెలిపేదా ఒక మాట ఓ రాజా వార్య వినుము మన వద్దకు తంగమయ్య వచ్చి ఉండెను రాజా మన వద్దకు తంగమయ్య వచ్చి ఉండెను రాజా మన వద్దకు తంగమయ్య జయ కనకాలు సర్వారికి ఓ రాజుగారు మంత్రి మన వద్దకు ఒక దంగమైన వచ్చాడు, ఎందుకు గురించో ఏమో. అయితే ఆ, మనం ఇప్పుడు చాలా బిజీలో ఉన్నాము. ఆ. అక్కడ చేనుల పనులని అందుకుంటూ పోతున్నాయి, దున్నకావాలు వచ్చినాయి. ఆ దున్నుడు అంతలేదు, ఆ ఉత్తాడు అంతలేదు. మైక్ సెట్టింగ్ అయిన ఎక్కడ ఉంది? చూడండి అది ఎక్కడ జరుగుతున్నాము, ఎక్కడ సరిపోతలేదు. ఏ మల్లికార్జున స్వామి వారికి జై. ఎందు కొరకు వాడు ఇందు వచ్చను మంత్రి ఎందు కొరకు వాడు ఇందు వచ్చెను మంత్రి, ఇందు కొరకు వాడు. ఆ ముచ్చటాలకు కరుణాజనకు మంత్రి ఆ ముచ్చటాలకు కరుణాజనకు మంత్రి, ఆ ముచ్చటాలకు. ఏ మల్లికార్జున స్వామి వారికి సుమంతమా ఎందుకొరకు వచ్చినాడు ఆ ముచ్చట నాకు వేగంగా తెలుపు కదా. భిక్షముగా వలడాని వచ్చి ఉండెను రాజా, భిక్షముగా వలడాని వచ్చి ఉండెను రాజా, భిక్షముగా వలడాని. నాకు ఎంత ఇస్తే భిక్షము పెట్టేదాను, నాకు ఎంత ఇస్తే భిక్షము పెట్టేదాను, నాకు ఎంత ఇస్తే. జై మల్లికార్జున స్వామివారికి. రాజా ఆయనకు భిక్షము కావాలట, మీరు నాకు ఒక్క ఆర్డర్ ఇచ్చేసినట్టు నేను ఏ భిక్షం మల్లికార్జున స్వామి వారికి జై. భిక్షంబు పెట్టుటకు ఇరిగలేదు మంత్రి భిక్షంబు పెట్టుటకు ఇది కాలేదు మంత్రి భిక్షము పెట్టుటకు. పని బాగా ఉండే నాకు వెళ్ళి పొమ్మాను మంత్రి పని బాగా ఉండే నాకు వెళ్ళి పొమ్మను మంత్రి, పనివాగా ఉండే నాకు. ఏ మల్లికార్జున స్వామి వారికి జై. సుమంతమా ఆ. ఈ యొక్క ఈ పనులు చేసుకుంటా కూలి వాళ్ళకు ఇళ్ళ కాలకు లెక్క చేసుకుంటా యొక్క పైసలు వంచాలా అన్ని పనులు నాకు అందుకుంటున్నాయి. ఆ సంగమైనకు మళ్ళా చెప్పు పెడదాం కానీ ఇప్పుడు వెళ్ళిపోమ్మని చెప్పు. చూడు రాజా, తీరిక లేదు ఇప్పుడు జర. చూడు రాజా, నేను ఒక మంచి విచారణ చెప్తున్నాను. మన దగ్గర అంతులేనంత ధనం ఉంది, డబ్బు అవును ఉంది. లెక్క లేకుంటున్నారు. కోటలు, పేటలు, మిద్దెలు, గోపురాలు, వెండి దవరణాలు ఎన్నో ఉన్నాయి. అవును ఒక ఇంటికి వచ్చిన భిక్షగానికి మనం భిక్షం పెట్టినట్లయితే అతడు ఏ రూపంగా వచ్చాడో, భగవంతుడు, నరుడు, నారాయణుడు, అతను భిక్షం పెట్టిన ఎడల మనకేమన్నా శపిస్తాడో ఏమని నాకు ఆలోచన వస్తుంది. కావున మీరు ఏమనుకోకుండా అతనికి ఇంత భిక్షం ఇచ్చి సాగదోను మంత్రి నా లోపల కూడా పెట్టాలని ఉంది కాబట్టి తీరిక లేదు కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఇదే కూడా పెడదాము. సరే చూసిందా అయ్యలారా, బొంబేలి గ్రామ ప్రజలారా, నేను చెప్తే కూడా ఈ మహారాజు వింటలేడు. ఇక మంచి చెడులో మాత్రం నాకైతే పాలు లేదు మహారాజా. నేను మాత్రం పుణ్యం వైపే ఉంటాను. సరే నేను ఆయన వెళ్ళగొడతాను కానీ మీరు వెళ్ళండి. ఏం చేస్తావు ఇక, నువ్వు రాదుగా, నేను మంచిని అయితే ఇక నువ్వు చెప్పింది నేను వినాలి కదా. రామనామము దురామాయను వరా కంచలే ఫలితామాయను అయ్యా వినుము, తెలిపేదా ఒక మాట, ఓ రంగమయ్యా వినుము. 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 మారాకు కన్నులుండే, భిక్షము లేదు ఇంకా, మారాకు కన్నులుండే, భిక్షము
నేను భిక్షపకై పోతే ఎత్తిన కానీ ఆ యొక్క ప్రజలను అత్త కష్టపెడుతున్నాడు. ఏమైనా భిక్షానికి పోతే అత్త కూడా భిక్షం పెట్టలేదు, మళ్ళా కొట్టినాడు. ఇప్పుడే అంతు చూసేదాను కదా. ఆహా, ఇప్పుడే నేను నా మహిమ చేత శౌర్యశీలుడు ధైర్యశీలుడు అని పంపిస్తాను. ఆ నా మహిమ చేత కష్టాలు పెట్టి అడిగి ప్రయాసాలు పెట్టాడు చేయిస్తాను కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ సమకాలిస్తానాదా, హర మహాదేవ సమకాలిస్తానాదా, హర మహాదేవ సమకాలిస్తానాదా, హర మహాదేవ. ధైర్యశూరుడరా నే శూరుడు వినరా, ధైర్యశీలుడరా రాజులను బట్టి కొరరనంబునా, రాజులను బట్టి కొరరనంబులా, పురిమి తాడు తాదు చెటివాడారా, ధైర్యశీలుడరా నే వీరుడ వినరా, ధైర్యశీలుడరా. సుమంత అయ్యా ఎట్టివా నా నామము? నేను వినలేదు, నేను చూడలేదు, కనలేదు. ఇది వాడాలా, ఇది వాడాలా నన్ను చూస్తే ఏమనుకుంటున్నావు? అంటే నా పేరు ధైర్యశీలుడు అంటారు. అవునా? నేను నాది ఒక ఊరు అంటూ లేదు, నాది ఒక పల్లె లేదు, నాకు ఒక తల్లి లేడు, నాకు ఒక తండ్రి లేడు. నాకు ఉన్నదల్లా ఒకటే ఏకో భగవానుడు ఈశ్వరుడు వరము చేత మాయాదూతగా నేను ఆదిరెడ్డి మదంకారం అంచి వాడిని రాజ్యం నుండి వెడలగొట్టి అచ్చడానికి వచ్చాను. అవునా? నా పేరు ధైర్యశీలుడు. ఇంకా మావాడు వస్తాడు, ఇంకా శౌర్యశీలుడు ఉన్నాడు. జయ సద్గురు శ్రీ మల్లికార్జున స్వామి వారికి. శౌర్యశీలుడరా వీరుడ వినరా, శౌర్యశీలుడరా శౌర్యశీలుడరా వీరుడ వినరా, శౌర్యశీలుడరా. శౌర్యశీలుడరా ఎటువంటి రాజులకైనా భయపడకుండావాడు, ఎటువంటి రాజులకైనా భయపడకుండా నేను, ఎటువంటి రాజులకైనా భయపడకుండా నేను, ఎటువంటి రాజులకైనా భయపడకుండా నేను కరుణిలో కాగా పెరువైంచేటి శౌర్యశీలుడరా నే శూరుడ వినరా, శౌర్యశీలుడరా నే సోలినరా, శౌర్యశీలుడరా. నే శూరుడ వినరా, శౌర్యశీలుడరా. జయ సద్గురు మల్లికార్జున భగవానికి. కూర్చోండి. మీ మీ పేరు, మీ నామము, మీ పట్టణము, మీ పూర్వ చెప్పండి కదా. మా యొక్క నామము శౌర్యశీలుడు అందరు. గౌరీశ్వరుడు. మేము శివానుగ్రహంతో శివుడు తయారు చేసిన వాళ్ళం. మేము ఆత్మధర మేము మంచిగా నచ్చింది కదా. మేము కొల్లపూరి పట్టణము వెళ్ళాలి. ఎక్కడ పని నచ్చింది, రావేంద్ర పని నచ్చింది. ఒక్కటమంది అది. కొల్లాపురికి వెళ్ళి ఆ రాడిని అతని సంగతి ఏందో చూస్తాం. మరి ఎటువైనా కింది కింది అంటే ఏంటి? ఏంటి బయట ఉండే గోతులు ఉన్నారు కదా. మేము మాయాదూతలకు కనుక ఎట్లయినా ఉంటాయి మరి. మేము మాయాదూతలకు కనుక ఇలానే ఉంటాం. మరి అప్పుడు బయట వేసుకుంటే మట్ల వచ్చిరా. ఇప్పుడు ఇట్లుంటాం లేదా ఇంకో తీరు ఉంటాం. సరే సరే. జయ శ్రీ మల్లికార్జున స్వాముల వారికి. రాజా మహారాజు గారు రాజులెవరో వచ్చిరయ్యా, రాజా మహారాజు గారు రాజులెవరో వచ్చిరయ్యా, రాజా మహారాజు గారు. వారిని చూడగానే రాముడికి భయముందంటే, వారిని చూడగానే. రావణికి భయముందంటే వారిని చూడగానే. జయ శ్రీ మల్లికార్జున స్వాముల వారికి. రాజా వాళ్ళలో ఇద్దరు వచ్చిండ్రు, చెప్పరాదు. ఏమో పుల్లలు పెట్టుకున్నారు, పాయింట్ వేసుకున్నారు, కత్తులు పట్టుకొని వచ్చిర్రు, భుజగిట్టాలు ఆల్మర్చిపోయారు, అని ఆల్మర్చిపోయారు. వారు ఎవరు తెచ్చుకున్నావా? అబ్బో షీనీస్ పిల్లలే వాళ్ళు. అలా చూస్తే ఇదేమంటది. మన పట్టణానికి ఎవరు రారు కదా, చాలా భక్తులు ఉంటారు కానీ. జయ మల్లికార్జున స్వామి వారికి. ఎందుకొరకు వచ్చినారు వేగం వేదలకు మంది, ఎందుకొరకు వచ్చినారు వేగం వేలకు మంది, ఎందుకొరకు వచ్చినారు. ఆ ముచ్చట నాకు దాసకుంటాలకు మంది, ఆ ముచ్చట నాకు దాటుకుంటా తెలుపు మంది, ఆ ముచ్చట నాకు. జయ
ఏం విషయం వచ్చినా నాకు వివరంగా చెప్పు. రాజకుండా చెప్పు, ఎందుకు మలగులాలు చేస్తున్నావా? జయ శ్రీ మల్లికార్జున స్వామివారికి మీతో యుద్ధమా నూటాకు చాలా చిత్రంగా ఉన్నది ఇది. మనం మన పనులు మనం చేసుకుని ఉండగా ఇంకోరు వచ్చి యుద్ధం చేస్తామని వచ్చినట్టు ఇదేమి కారణం? అప్పుడు అర్థమైతే ఏదో మాయత కనిపిస్తుంది రాజా. అవును, మరి నాకు కూడా ఏం చూడొస్తుంది కదా. సరే మనం వెళ్దాం పదండి. తగడదాచం తగడదాచం తగడదాచం. మీరు ఎవరు? ఒరే మురుకుడా, ఎందుకొరకు వచ్చినారు? ఎవరని మాట్లాడుతున్నావు? మేమెవరు ఎరగలేవా నీవు? అవును, జై మల్లికార్జున స్వామి వారికి. ఎవడావురా నీవు నాతో నీ తెలుపురా, అరే మంచి కుర్చీలు తీసే ఇక్కడ నుంచి. నాతో నీ తెలుపురా, ఎవడావురా నీవు. జై మల్లికార్జున స్వామి వారికి. ఏమంటున్నావురా? వచ్చి అవును, నా వాకిలి లేకుండా నా పట్టణానికి వచ్చింది పోయింది. మీరికి నాకు ఎవడో మాట్లాడుతున్నావు? మీరెవరు? మీరే కథ. దయాశీలుడ నేను ధైర్యంతో వచ్చి తినిరా, దయాశీలుడ నేను ధైర్యంతో వచ్చి తినిరా, దయాశీలుడ నేను ధైర్యంతో వచ్చి తినిరా, దయాశీలుడ నేను నీతో యుద్ధ మాట వచ్చి ఉంటుని రోరి, నీతో యుద్ధ మాట వచ్చి ఉంటుని రోరి, నీతో యుద్ధ మాట. మరి మూర్ఖుడా, నన్ను గింత కూడా ఎరగకుంటివా? నీతో యుద్ధమాడి నిన్ను ఓడించి లేదా నిన్ను కండలుగా నరికి పంపించదా? ఏ మల్లికార్జున స్వామి వారికి యుద్ధమాడి తిరిగిపోరుగా మీరు నాతో తిరిగిపోరురా మీరు నాతో యుద్ధమాడి తిరగకుండిగా మీరు నా యుద్ధ బలమును. ఆహా, అమ్మవు అంత పోటుగాను అన్నమాట నువ్వు. సరే సరే, జయ మల్లికార్జున స్వామివారికి. జెండాని వేసేరురా శౌర్యశీలుడా నేను, నా పేరు తెలిస్తేనే కథ కదా ఉచ్చబోసుకోవాలి. నా పట్టణానికి వచ్చి నన్ను బెదిరిస్తున్నారంటే మీరు ఎక్కడ? జై మల్లికార్జున స్వామి వారికి. జై కొట్టలి ఇదిగో విశ్రీ దశల చూడు గడ్ల బట్టలు ఇదిగో, ఇప్పుడే వేసేదాను ఇప్పుడే ఇప్పుడే ఖండించాను ఈ గంట గుడిని చూడండి. ఈ గుడిని వేశారంటే అట్లా అంటున్నావా రాజు? చెంటాల ఐద మొత్తాన్ని చంద్రవాయిదమును చేతులో పట్టుకొని, చంద్రవాయిదమును కరకారాన్ని శిరస్సు ఖండించేదను రోరి, కరకారాన్ని శిరస్సు ఖండించేదను రోరి, కరకారాన్ని శిరస్సు ఖండించేదను రోరి, కరకారాన్ని శిరస్సు ఖండించేదను రోరి, కరకారాన్ని శిరస్సు. శ్రీ మూర్ఖ, మర్యాద కామన నీ రాజ్యము, నీ సతీ సుతులు అందరు పిల్లలు కోట మిద్దెలు పేటలు ధనమునంతా విడిచి మర్యాద కామన వెళ్ళిపో. లేనిచో నీ శిరసు ముక్కలు వేసి కాకులు గద్దెలకు మారవేస్తా. మల్లికార్జున స్వామి వారికి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాధుమేరా మీరు
మర్యాదగా వెళ్ళి పొమ్ము. వెళ్తావా? ఇంకా మొత్తము తీసుకోమన్నదా? అట్టు 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 తమ్ముడు. అక్కడ 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 రెండో తీరేద్దాం అట్లా పట్టి. రెండు నేను ఇంపు. నేను ఇప్పుడు పానగొడుకుని రాబోలేదు. నా కొమ్మలు కట్టి ఎక్కడ మంచి మాటతో నేను చెప్తున్నా నేను బాగా. ఈ బొంపెల్లి చుట్టుపక్కల ఎక్కడ నీవు ఉన్నావని తెలిసినా అక్కడికి వచ్చి నిన్ను శిరసు కరకర కోసి కాకుల గద్దలు పడేస్తాం. కానీ ఎందుకైనా మంచిది, మేము దయాశాలుడం కనుక ఈ ఖడ్గమైతే ఒకటి ఉంచుకో. జీవ జంతువులు ఉంటాయి అడవిలా, అక్కడైతే ఎంబడి ఉంచుకో. ఇక మర్యాదగా వెళ్ళండి. మీ తల్లి పిల్లలందరూ చదువుకోండి. ఇక ఆహా దైవమా, ఏమి చేయదు నేను నా రాజ్యం నేను ఎదురున్నా కూడా బలిగా వచ్చి నన్ను యొక్క సంరక్షణ చేసినారు. ఈ సావరణి నా కుమారుడు నాకు చిన్నగా ఉన్నారు. అవును రాజుగారు, మనం అప్పుడు కొంచెం చింతపడ్డాం కదా. ఏమి ఇదే జరిగింది మరి చెప్పలేదు. ఎందుకని జరిగిందో మనకు అర్థం కాకుండా రాజా. సరే మరి మీ అమ్మ మీ బాల్యను మీ పిల్లలను మరి వాళ్ళని కూడా పడతారు కదా లోపలికి పోయి. అందరూ తీసుకుంటారు. సరే సరే ఇంటికి వస్తాను.
ఈ రోజు ఎవరు శత్రురాజు వచ్చి నన్ను ఇష్టం ప్రయత్నం చేశారు. నేను మన రాజ్యం విడిచిపెట్టుకున్నా అక్కడ అడిపాస మీరు చెప్పారు. జయ మల్లికార్జున స్వామి వారికి సీతాము దోసునాకో ఎక్కడి శత్రుడు అతడు సీతాము అరే నాకో ఎక్కడి శత్రుడు వారికి ఏం పాపం చేస్తుంది కదా మనము ఇంతలో మనము ఏ మల్లికార్జున స్వామి వారికి జై. ఏమని తెలుపుతారో అందరూ కూర్చోరు. ఏమని తెలుపుతారో ఈ బాణం తీసుకునే యొక్క అడిపాసం ఏడాగదా ఎట్లా నడపాలి ఏమి దోషమున్నది కుమారుగా. జయ మల్లికార్జున స్వామి వారికి ఆవేదన చేసేవాను ఆవేదన ఎన్నునట ఆవేదన ఎక్కడెళ్ళి పక్కురాము ఎవరాధారించారు స్వామి ఎవరు వచ్చేరాము ఎవరాధారించారు జయ మల్లికార్జున స్వామి వారికి తాత ప్రాణేశ్వర మనం ఈ అడవిలో ఎక్కడ వస్తున్నాం ఏమి చేయాలన్నది తెలియదు కానీ ఈ యొక్క ఈ పొగడం తీసుకొని ఆ అడుగులో ఎదుగుతాము ఎక్కడ ఉందాము ఏమి అర్థమైపోతున్నారా మీకు చెప్తాను కదండి. ఈ యొక్క క్రీడలు తీసుకుని నేను ఈ యొక్క అడుగులో వెళ్ళాలంటే ఏమి దోషం ఉంటున్నారు. ఏ మల్లికార్జున స్వామి వారికి వెళ్ళి చూసి పుర తెరుడారా విధి తప్పాలాయే మాకు వెళ్ళి చూసి పుర తెరుడారా విధి తప్పాలాయే మాకు వెళ్ళి చూసి పుర తెరుడారా విధి తప్పాము వెళ్ళి చూసి విధి తప్పాము వెళ్ళి చూసి పుర తెరుడారా ఈ అమ్మారి ఏ మార్గ దర్శనాను
విడిచిపెట్టి ఆ యొక్క ధనముదాన్ని మాకు విడిచిపెట్టి ఇక్కడ ఈ యొక్క అడిపాసకు వచ్చాము. ఏమి చేయాలి, మేము ఏమి జై మల్లికార్జున స్వామికి ఇటువంటి కష్టాలు ఎన్నో చూడలేము కదా. ఈ యొక్క ఆదిరెడ్డి భార్య భర్తలు కుమారుడు అడవి లోపలికి అడవి ప్రయాసం వెళ్ళారని వారు బాధపడుతున్నారని వారి బాధలు చూడలేక మరి దేవేంద్రరావు గారు 100 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీ మల్లికార్జున స్వామి తోడైందని గాక. జై మల్లికార్జున స్వామి వారికి ఇది రాత ఇట్లా ఉంటే ఏమి చేయుదురా మిత్రా ఇది రాత ఇట్లా ఉంటే ఏమి చేయుదురా పుత్రా మనము చేసిన పనులు 5 లక్షలు కాకపోవాలి. మనం దాని గురించి ఏమి టెన్షన్ జై మల్లికార్జున స్వామి వారికి కాట కాట అడవిలోనా కాట కాట అడవిలోనా ఇప్పుడే బతుకుడు జనక కాట కాట అడవిలోనా ఇప్పుడే బతుకుడు జనక
చికెన్ దూరం అమ్మ ఒక విషయం అనుకుంటామా అమ్మ నాకేమో అమ్మ నా కాకాలైతు బిర్యానీ తిన్న వాళ్ళము ఇప్పుడు ఈ జంగాలు తినాలంటే మీకు ఆకలి కాలేకపోతున్నారు. ఈ ఆకువారం తీసుకోవాలక గడపండి. ఈ యొక్క పనులు తెచ్చిచ్చినాను, ఇంకొకటి కావాలని తెచ్చిస్తాను, కానీ మీరు బాధపడుకోవాలి. Oh,
అంబరీషుని మరువక తలచేదాను శ్రీ అంబరీషుని మరువక తలచేదాను శ్రీ అంబరీషుని కలగంగా రాజుని వినరా రారాజు గరారా కలగంగా రాజుని వినరా ఏ మల్లికార్జున స్వామివారికి ఏ మంత్రిశేఖర మహారాజా మీకు ఇదే నమస్కారం. సలహావర్తులు స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ గ్రామము? మాది కళ్యాణపురి పట్టణము. నా పేరు అనగా కలగంగారాజు అందరు. నేను కళ్యాణపురం పట్టణం యొక్క అధికారిని. అక్కడ నేను ధర్మ ప్రపంచం నడుపుతుండేదాన్ని. అంటే కళ్యాణపురానికి పట్టణవాసుడు కళ్యాణపురాన్ని పరిపాలించేవాడు. అవును. ఆయన నీవు దేశభక్తి కోసము దేశ సేవ కోసము ఈ ప్రజల సేవ కోసమై పరమాత్ముని ధ్యానించుచు శివభక్తునిగా మిగిలిపోయావు. అవునండి. నీవు పెళ్లి కూడా చేసుకోలేవు. పెళ్లికి అతీతంగా ఉన్నవాడివి. లేదు, పెళ్లి లేదండి. ఈ ప్రజల కోసమే నన్ను నీ యొక్క ప్రజలే నీ యొక్క కుమారుడు, ఈ యొక్క ఆడవారే నీ బిడ్డలు. అలాగా నీవు రాజ్యాన్ని పరిపాలిస్తూ పుణ్యులను రక్షిస్తూ దుర్మార్గులను శిక్షిస్తూ శివుని నామములను తలవని వారిని శిక్షించేవాడు అన్నమాట. అవును. ఇప్పుడు సభ చేద్దాం మంత్రి మనం. ఇప్పుడు ఎక్కడ వెళ్తారు మహారాజు? ఇక్కడ సభ చేద్దాం. సభ చేద్దామా? సరే. జయ మల్లికార్జున స్వామి వారికి సభ చేయుదామా మనము త్వరలో నా మంత్రి వార్య సభ చేయుదామా మనము వారాకాంతల నందు కోరికతో రప్పించు శృంగారమణి తాళెల్ల మంగళారతులివ్వు శృంగారమణి తాళెల్ల పండిత విద్వాంసుల పరగారతింతు పండిత విద్వాంసుల శ్రీ అంబరీషుల మరువక నలిసేదాము శ్రీ అంబరీషుల మంత్రిశేఖర, ఇప్పుడు పండిత విద్వాంసులను మరియు రంభా ఊర్వశులను ఇప్పుడు పిలిపించండి. సభ చేద్దాం. ముందే ఏమన్నా అభరణం లక్ష్మణరావు నన్ను అడుగుతున్నా. ఇస్తా మంత్రి ఇస్తా. ఇంకా మనకి ధనకోట ఉన్నదా? ధనకోట నుంచి నీకు ఏదైనా మంత్రి వస్తున్నారు, జాగ్రత్త. గుడిసెల్లో ఉంచి
శ్రీ మల్లికార్జున స్వామివారికి ఎట్లుంది మంత్రి? చాలా చక్కగా చేశారు మంత్రి, చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. నన్ను ఎట్లుంది తెలుసా? ఎట్లుంది? 24, 36, 24. ఏ సీత నువ్వు ఓల్డ్ మ్యాన్. ఓకే మంత్రి. మంత్రి చిన్న కానుకిచ్చి పంపండి, చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. మరి వాళ్ళు వట్టి చేతిలో కాకుండా చిన్న కానుకిచ్చి పంపండి తప్పనిసరి. ఈ యొక్క మా యొక్క ఆజ్ఞ అంటే ఈ మెడలోన లింగం లేని వారిని మన రాజ్యంలోకి అనుమతించకూడదు. ఎవరైతే శివభక్తి లేని వారు ఉంటారో వాళ్ళను మన రాజ్యం లింగం లేని వారిని రానివ్వకూడదు. సరే మహారాజా, మీరు చెప్పినట్టుగా నేను ఆ విధంగానే కావాలి. ఎవరైనా శివభక్తులు వారిని అక్కడనే మనగొట్టారు. ఓకే, నేను వెళ్ళేసి వస్తాను. జై మల్లికార్జున స్వామి వారికి జై.